వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన మొహరం వేడుకలు అసైదుల్లా హారతి అంటూ చిందేస్తున్న యువత కూకట్పల్లిలో నూతనంగా అత్యాధునిక టెక్నాలజీతో అనన్య హాస్పిటల్ ప్రారంభం సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందించాలని డాక్టర్లను కోరిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నిర్మల్ జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టిస్తున్న కౌన్సిలర్ అంగా నరేష్ అనుమానాస్పద మృతి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామంటున్న పోలీసులు గోదావరి ఖనిలో నూతన వాహన చట్టం ఉపసంహరించుకోవాలని గెజిటెడ్ ప్రతులను దహనం చేసిన ఏఐవైఎఫ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టాలు తీసుకువచ్చి ప్రజలను నడ్డి విరుస్తున్నాయని మండిపాటు కర్నూలు జిల్లా బనగానేపల్లె మండలంలోని ఇల్లూరి కొత్తపేట గ్రామంలో మొహరం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పీర్లకు పూలమాల సూచకం కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఈ గ్రామం చేరుకున్న బీసీ ఇందిరమ్మకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు పెద్దపల్లి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈర్ల కుమరయ్య మాట్లాడుతూ కేసీఆర్ పాలన నియంత పాలన అని అన్నారు. కేసీఆర్ పాలన యాదాద్రి గుడిలో తన ఫోటోలను చెక్కించుకోవడం సిగ్గుచేటని, ఒక దేవుని గుడిలో కేసీఆర్ పాలనకు సంబంధించిన చిత్రాలను చిత్రించడం చట్టానికి వ్యతిరేకమన్నారు. త్వరలో కేసీఆర్ కు తగిన బుద్ధి చెబుతామని మాట్లాడారు. యాదాద్రి గుడిపైన కేసీఆర్ బొమ్మ, కేసీఆర్ కారు గుర్తు, కేసీఆర్ కిట్టు అంటే ఈ మూడు ఏసీ స్తంభాల మీద ఈ కేసీఆర్ పార్టీని ప్రజల్లోకి ప్రచారం చేద్దామని ఒక దేవుని దగ్గర కూడా ఒక నీతిమాలిన రాజకీయాలు చేస్తూ ఇలా ప్రజలు భక్తులందరూ ఒక దేవుడి దగ్గరికి పిల్ల పాపలతో సంతోషంగా చూడడానికి ఆ దేవుడి దగ్గరికి వెళ్తారు. అక్కడికి పోయాక కూడా ఇవే ఆయన ముఖ చిత్రాన్ని కార్లు కేసీఆర్ కిట్లు చూసే విధంగా పెట్టిన సిగ్గుచేటు ఈ దేశం లోపల అనాదిగా ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఈ యొక్క ఆచారాన్ని దేవుళ్ళ గుళ్ళ పైన కూడా రాజకీయాలు చేస్తే ఇక దేవుళ్ళను కూడా దేవుణ్ణి మించిన నేనే అనే ఉద్దేశంగా కేసీఆర్ గారు ఒక్కటి చేయడం జరుగుతుంది. అది ఆయన దీంతో పతనం తప్పదు. ఎందుకంటే ప్రజలు ఏం చెప్పినా నేను పట్టిన కుందేరు మూడే కాళ్ళు అనే విధంగా చెప్పిన మాట వినకుండా దున్నపోతు మీద వర్షం కొట్టినట్టుగా ఆయనకు నచ్చిందే చేస్తా ఉన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ మున్సిపల్ చౌరస్తా వద్ద మాజీ మున్సిపల్ చైర్మన్ బి లింగం గౌడ్ 5వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాజుల రామారం డివిజన్ కుత్బుల్లాపూర్ చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ బి విజయశేఖర్ గౌడ్ హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగం గౌడ్ చేసిన సేవలను కొనియాడారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆయన అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు నేరుగా అందే విధంగా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పెళ్లి భాస్కర్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జయరాం తదితరులు పాల్గొన్నారు.
కూకట్పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన అనన్య హాస్పిటల్ను ప్రారంభించారు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. ఎమ్మెల్సీ నవీన్ రావు ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక టెక్నాలజీతో అనన్య హాస్పిటల్ ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. రైతు కుటుంబంలో జన్మించి డాక్టర్గా ఎదిగిన డాక్టర్ ఆనంద్ కుమార్ మెరుగైన సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందించాలని ఈ ఆసుపత్రి ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. డాక్టర్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రులు అంటేనే ప్రజలకు భయం నెలకొన్నది. దానికి భిన్నంగా మా అనన్య హాస్పిటల్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇక్కడ పనిచేసే ప్రతి డాక్టర్ సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ హాస్పిటల్కి రావడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తులసి, హనుమంతరావు, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. మీకన్నా వయసులో పెద్దమ్మా చల్లగా 100 ఏళ్ళు వ్యాపార అభివృద్ధి, హాస్పిటల్ అభివృద్ధిలో మంచి స్థానాన్ని పొందాలి. మా ప్రజల సుఖ సంతోషాలు, ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మా ప్రాంత అభివృద్ధిలో మా సోదరిమణి, మా డాక్టర్ గారు కూడా, మా ఉషారాణి గారు, ఆనంద్ గారు, మిగిలిన మిత్ర బృందం అంతా కూడా A to Z ఇంచుమించుగా ఇప్పుడే గ్యాస్ట్రోఎంట్రాలజీ నుంచి అలాగే రకరకాల నూతన పరికరాలతో లేటెస్ట్ విధానాన్ని ప్రాంతానికి తీసుకొచ్చి సేవలు అందించాలనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి ఉన్నత చదువులు చదువుకొని ప్రజల్లో ఏ ప్రాంతంలో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి, ఆరోగ్య పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, దాన్ని ఆ ప్రాంతంలో పరిస్థితులను బట్టి ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడం, ఆ ప్రాంత ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ప్రాంతంలో మా ప్రాంతంలో హాస్పిటల్ పెట్టడం, సేవలు అందించడం. పర్టికులర్గా మా దర్శన్ గారు కుటుంబ సభ్యులు మాకు బాల్యం నుంచి మిత్రులు, మా కుటుంబాల నుంచి, మా మిత్రుల కుటుంబాల నుంచి ఇక్కడ డాక్టర్స్గా హాస్పిటల్ రూపంలో వచ్చి సేవలు అందించడం చాలా గొప్ప విషయం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో శాస్త్రీనగర్లో గల దండరాక్స్ యూత్ ఆధ్వర్యంలోని వినాయక మండపం వద్ద 108 రకాల ప్రసాదం మరియు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాత శ్రీనివాస్, మంజుల హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ నాయకుడు కట్కూరి శ్రీనివాస్, రేణుకింద అశోక్, రవిచంద్ర, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలో ఎంజీ గోడౌన్స్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉషా లంచ్ హోమ్ అండ్ బఫెట్ మరియు ఉషా నార్త్ ఇండియన్ రెస్టారెంట్ మరియు ఉషా ఏసీ ఫంక్షన్ హాల్ను నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి నిరుపమారెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఉషా గ్రూప్ ఆఫ్ యజమాని బాణ రామస్వామి, సునీల్ కుమార్, విజయ్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. सर पट्टा पట్టుకోమా మేడం పట్టుకోమా నిర్మల్ జిల్లా కేంద్రంలో మాజీ కౌన్సిలర్ మృతి పట్టణంలో సంచలనం రేపింది. 2 రోజులుగా మిస్సింగ్ లో ఉన్న కౌన్సిలర్ ఓ కాలువలో శవమై తేలడంతో స్థానికులు కలవరపడుతున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కూరన్నపేటకు చెందిన తాజా మాజీ కౌన్సిలర్ అంగా నరేష్ అనుమానాస్పద మృతి జిల్లా కేంద్రంలో సంచలనంగా మారింది.
గత 3 రోజుల క్రితం అంగా నరేష్ అదృశ్యం కాగా మనపూర్ మండలంలోని సాయినగర్ తండా వద్ద గల నీటి మడుగులో ఆయన మృతదేహం లభించింది. అందరితో కలుపుగోలుగా ఉండే నరేష్ ఆకస్మిక మృతి పట్ల జిల్లా కేంద్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నరేష్ మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్టు మార్టం నిర్వహించి పరిశీలించిన తర్వాతనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పేకాట ఆడుతున్న సమయంలో పోలీసులు దాడులు చేసిన క్రమంలో తప్పించుకునే పరిస్థితిలోనే ఈ ఘటన చోటు చేసుకుందని అనుమానం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నామన్నట్లు ఆయన వివరించారు. జరుగు కొద్దిగా ఏం జరిగిందో లేదు. శుక్రవారం నైట్లో 11 గంటలకు ఫోన్ చేసి దండికి రమ్మని చెప్పిండ్రు. ఆ తర్వాత 12 గంటలకు పోలీసులు అటాక్ చేసిండ్రు. ఆ తర్వాత అప్పటి నుంచి క్యాండిడేట్ మిస్సింగ్ ఉన్నాడు. ఇప్పటిదాకా ఏం జరిగిందో తెలియదు. రాజకీయ కక్షలు కావచ్చు, మేమైతే రాజకీయ కక్షలు అనుకుంటున్నాము. అప్పటి నుంచి ఇప్పటిదాకా మా క్యాండిడేట్ పత్తలేడు. శుక్రవారం నుంచి నైట్లా అసలు ఏం జరిగిందో గింత ఘోరమైతే పరిస్థితి ఎట్లా? ఇది అనవసరంగా 2 పిల్లలు, చిన్న పిల్లలు ఉన్ననే మ్యారేజ్ అయింది. గింత అన్యాయం చేస్తారా? ఇది 100% ప్రీ ప్లాన్ మర్డర్. ఇది 100% ఖచ్చితంగా కావాలని చెప్పేసి ఖచ్చితంగా చేసిన మర్డర్. ఇది 12 గంటల నుంచి ఇప్పటిదాకా ఆచూకు తెలియాలంటే ఇప్పుడు ఇది కూడా ఆచూకు పొద్దున లభ్యమైంది. ఇది నిన్న నుంచి గాలిస్తున్నాం. నిన్న నుంచి ఎక్కడ కూడా పోలీసు వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఫోన్ కూడా పోలీసు వాళ్ళ దగ్గర ఉండిపోయి సారంగపూర్ పోలీస్ స్టేషన్లో ఫోన్ ఉన్నది. వాళ్ళు కూడా మరి ఫోన్ ఉన్నది క్యాండిడేట్ లేదని చెప్పి వాళ్ళు కూడా సరిగ్గా చర్య తీసుకోలేకపోయారు. వాళ్ళు కూడా అసలు ఏం అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇటువంటి చర్యలు అందరు ఖండించాలా. ఇది చాలా దారుణమైన పరిస్థితి. చిన్న పిల్లలు, ఒక బాబా, ఒక కొడుకున్నాడు. అది కరెక్ట్ కాదు. ఇంత దారుణమైన పరిస్థితి. పొలిటికల్ పిచ్చగుట్ల పొలిటికల్ కోసం ఇంత దారుణ పరిస్థితి. ఎక్కడ కుర్నాపేట, ఎక్కడ దళిలో, ఇక్కడ గోరిగాం కెనాల్, ఎక్కడ ఇంత అన్యాయమా? ప్రీ ప్లాన్ పిలిపించుకొని లొకేషన్ షేర్ చేసి అక్కడ ఉన్న ధని వాళ్ళు లొకేషన్ షేర్ చేస్తే ఆ లొకేషన్ పట్టుకొని నిర్మల్ నుంచి పోలీసు వాళ్ళు వచ్చారు. ఎస్బీ వాళ్ళు నిర్మల్ నుంచి, అది కూడా ఎస్పీకి డైరెక్ట్ ఫోన్ చేసి ఎస్బీ వాళ్ళని పంపించిండు. నిర్మల్ నుంచి పంపించే అవసరం ఏమున్నది? ఇక్కడ సారంగపూర్ పోలీస్ స్టేషన్ ఉంది కదా, వీళ్ళే అటాక్ చేయొచ్చు కదా. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే అవసరం ఏమున్నది? ఈ పరిస్థితులు ఎక్కడ దారి అర్థమైతే లేదు. కానీ చాలా దారుణమైన విషయం ఇది. ఇది కరెక్ట్ కాదు. నిన్న నుంచి వాళ్ళ ఫ్యామిలీ మస్తు సఫర్ అవుతున్నారు. వాళ్ళ తండ్రి కూడా నిజామాబాద్ హాస్పిటల్ బ్లడ్ క్లాట్ అయింది. చాలా సీరియస్ ఉన్నాయి. ఆయన కూడా రామగుండం గోదావరి ఖనిలో నూతన వాహన చట్టం ఉపసంహరించుకోవాలని వాటి గెజిట్ పత్రాలను దహనం చేశారు ఏఐవైఎఫ్ శ్రేణులు. పన్నులు ప్రజలవే, పెనాల్టీలు ప్రజలకేనా అన్నారు. ఏఐవైఎఫ్ నాయకులు మద్దెల దినేష్ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన మోటార్ వాహన చట్టం 2019 గెజిట్ జారీ చేయడం వలన ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నూతన మోటార్ వాహన చట్టం ప్రకారం వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే భారీ ఎత్తున జరిమానాలు విధిస్తామనడం సరికాదని ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల దినేష్ ఖండించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అనుగుణంగా నూతన పథకాలు అందజేసి వారి జీవితాలలో వెలుగులు నింపాల్సింది పోయి కొత్త చట్టాలు తీసుకువచ్చి ప్రజలను నడ్డివీరుస్తూ వారికి తలనొప్పిగా మారడం సరైంది కాదన్నారు. నూతన వాహన చట్టం, భారీ జరిమానాల విధింపు నిర్ణయంపై ప్రజలు, వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మరి సెప్టెంబర్ 1వ తేదీన సామాన్యులకు
గుదిబండలా తయారు చేసే నూతన మోటారు వాహన చట్టం 2019 గెజిట్ను విడుదల చేసి మరి ఆయా రాష్ట్రాలకు పంపడం జరిగింది. భారత కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంఘమైనటువంటి అఖిల భారత యువజన సమైక్యగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాం. ఈ నూతన చట్టాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని, సామాన్య ప్రజలకు అంటే వాహనం కొనుక్కునే స్తోమత లేకుండా మరియు వాహనాల మీద తిరగకుండా చేస్తూ ఉన్నారు. ప్రజల భద్రత ప్రజలకు తెలుసని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పేద బడుగు బలహీన వర్గాల చెందినటువంటి చిన్న చితక ఉద్యోగులు 7-8 వేల పనికి వెళ్తా ఉంటే అప్పో సొప్పో లోనో గినో తీసుకొని ఒక 15,000 రూపాయల బండి తీసుకొని వెళ్తా ఉంటే ఆయనకు ఎలాంటి అర్హతలు లేవు, హెల్మెట్ లేదు, ఆర్సీ లేదని దాదాపు 25,000 నుండి 30,000 వరకు ఫైన్ వేస్తే ఆయన బ్రతికేది ఎట్లా అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలి. అనేకమైనటువంటి ఇబ్బందులతో ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒకవైపు రైతులకు గిట్టుబాటు ధర లేకుంటే అనేక రకాలుగా ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే వారికి గిట్టుబాటు ధర కల్పించండి, కోటి ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పి ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటే వాటి గురించి పట్టించుకోకుండా కేవలం ప్రజలకు ఇబ్బంది పెట్టే గెజెట్లు తీసుకురావడం పూర్తిగా బాధాకరము. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆందోళన చేస్తా ఉంది. శ్రామిక ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి గెజిట్ ను మేము దహనం చేసినాం. ఇది పూర్తిగా ఉపసంహరించుకోవాలి. ముఖ్యంగా ఆటో డ్రైవర్లను మాత్రం పూర్తిగా ట్రాఫిక్ పోలీసులు టార్గెట్ చేసి ఎక్కడో చెట్ల పొదల్లో వ్యాన్ల చాటుకు ఎక్కడో షాపులలో కూర్చొని ఫోటోలు దింపుతా ఉన్నారు. ఈ ఫోటోల మీద పెట్టే శ్రద్ధ ఈ రోడ్ల మీద, ఈ గుంతల మీద, ఇక్కడ ఉన్నటువంటి హైవేల మీద పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా రోడ్ల పరిస్థితి బాగలేదు. 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తున్నామని సంకలు గుద్దుకుంటా ఉన్నాయి తప్ప కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని మాత్రం అమలు పరచడంలో పూర్తిగా విఫలమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి గెజెట్ ను మీరు కూడా రద్దు చేయాలి, ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజలతో పెద్ద ఎత్తున ఆందోళన చేసైనా గానీ ఈ గెజెట్ ను ఉపసంహరించుకునే వరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాం. రోడ్డు ప్రమాదానికి గురైన సి ఛానల్ వీడియో జర్నలిస్ట్ విజయ్ కుమార్ కు ఎంపీ అరవింద్ 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. బీజేపీ పార్టీ నాయకులు బంటు రాము ద్వారా విజయ్ ను ప్రగతి ఆసుపత్రిలో పరామర్శించి స్వయంగా విజయ్ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. టీయూడబ్ల్యూజే ప్రతినిధులు బొబ్బిలి నరసయ్య, అంగిరేకుల సాయిలు బంటు రాముతో కలిసి పరామర్శించారు. సూర్యాపేటలో తాళ్లగడ్డ 28వ వార్డులో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 28వ వార్డు మాజీ కౌన్సిలర్ బూర సుష్మారాణి, బూర బాలసైదులు గౌడ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, 11 రోజుల గణేష్ నవరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయని, మొట్టమొదటి పూజించే దేవుడు వినాయకుడని ఆయన అన్నారు. ఒకటే బడి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని పెద్ద ఎత్తున గణేష్ నవరోత్సవాలు జరుగుతున్నాయి. ఆ నవరోత్సవాల సందర్భంగా 11 రోజులు ఆ విఘ్నేశ్వరునికి మొట్టమొదటి బోధించే విఘ్నేశ్వరు, ఆ విఘ్నేశ్వర స్వామికి పెద్ద ఎత్తున మన భక్తులు, అదేవిధంగా యువత అందరూ, మహిళలు అందరూ పూజలు చేసి మన ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మన భగవంతుని కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు అయితేంది, పసుపు కుంకుమ పూజలు అయితేంది, అదేవిధంగా ప్రతి ఉదయం సాయంత్రం పూట నైవేద్యాలతోని, అదేవిధంగా మంత్రాలతోని, వేద మంత్రాలతోని మన ఉపయోగించుకుంటూ మన రేపు 11 రోజులు
విజయవంతం కావాలని చెప్పి ప్రతి ఒక్క సూర్యాపేట ప్రజలకు, అదేవిధంగా మా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం, అదేవిధంగా మా నాయకులు, అదేవిధంగా ఇతర పార్టీ నాయకులు అయితే, ఇక్కడ ఉన్న కాలగడ్డ ప్రజలు, మహిళలు అయితే, అదేవిధంగా అన్నదమ్ములు అయితే అందరూ సహకారంతో ఇంత పెద్ద ఎత్తున అన్నదానానికి సహకరించిన అదే విఘ్నేశ్వర కమిటీ మన కమిటీ సభ్యులకైతే, అదేవిధంగా ఇతర నాయకులకు, మా ప్రతి ఒక్కరికి ఏ పార్టీ సంబంధం లేకుండా ఈ గణేష్ నవరోత్సవాలను తాళగడ్డలోని పెద్ద ఎత్తున జరగడం కూడా మాకు వాళ్ళందరి తరఫున మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు అందరూ శనిలా దాపరించారని టీఆర్ఎస్ అధ్యక్షులు పుల్కం రాజు అన్నారు. సంకంపల్లి పంప్ హౌస్ లో నుండి వేములవాడ గుడి చెరువులోకి నీటిని పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. సంకంపల్లి పంప్ హౌస్ లో నుండి వేములవాడ గుడి చెరువులోకి నీటి పంపిణీ పథకాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పుల్కం రాజు, యాచమనేని శ్రీనివాసరావు, రామతీర్థం రాజు, కట్కూరు శ్రీనివాస్ ఇంకా తదితర నాయకులు పాల్గొనడం జరిగింది. పార్టీలు మారడం వాళ్ళ ఇష్టం, ఆ విధంగా వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. కానీ నిన్నటి వరకు రమేష్ బాబు గారు అంటేనే అభివృద్ధి, చెన్నమనేని కుటుంబం అంటేనే నిష్కలంకమైన కుటుంబం అని మాట్లాడిన వ్యక్తులు ఈరోజు రమేష్ బాబు అంటే ఒక శంకుస్థాపనకే పరిమితమైన మాట్లాడితే ప్రజలందరినీ గమనిస్తుండ్రు. నిన్నటిదాకా మాట్లాడిన మాటలేంది, ఈరోజు ఏం మాట్లాడుతున్న ప్రజలు గమనిస్తుండ్రు. దీన్ని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇంకొక నాయకుడు మాట్లాడుతూ అంటాడు, ఈ మొన్నటి కార్యక్రమంలో పులిహోర పుట్టలు ఎట్లా వంచిరు అంటాడు. అంటే గుడికి సంబంధించిన కార్యక్రమం, నీరు గుడికి వచ్చే కార్యక్రమం, భక్తులకు ఉపయోగపడే కార్యక్రమం, ఆ కార్యక్రమంలో పులిహోర పుట్టలు ఎట్లా వంచారని మీరు అడుగుతున్నారు. కానీ గుడి స్టోర్ రూమ్ నుంచి ఎన్ని క్వింటాల మీ పప్పులు, ఉప్పులు, కాజులు ఎంతమంది ఇంటికి పోయినాయో ఒక బహిరంగ చర్చకు మేము సిద్ధం అంటున్నాం. మీరు ఎప్పుడు స్థలం నిర్ణయిస్తే దాని మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకొక నాయకుడు గుడి చెరువు మురికి నీళ్ళే వస్తాయంటాడు. మరి అదే నాయకుడు 4 సంవత్సరాలు గుడి చెరువు చైర్మన్గా ఉండి మరి అప్పుడేమన్నా గుడి చెరువులో రాకుండా ఏమైనా ప్రయత్నం చేసిండా? అప్పుడేమన్నా వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నాడు, నా దగ్గర ముఖ్యమంత్రిని అని చెప్పుకునే వ్యక్తి ఆరోగ్యం చేసిండా? ఆ మురికి నీళ్ళలో వాళ్ళ ఇంటి దగ్గర కాలం మలుపుకున్నాడా? వాళ్ళ ఇంటి దగ్గర మలిపి గుడి చెరువు రాకుండా చేసిండా? అంటే ఇప్పుడు కావాలని చెప్పి. అదేవిధంగా ఈ మూలవాగు పక్కకు ఓపెన్ జిమ్ అంటారు. ఓపెన్ జిమ్ అంటే ప్రజలందరూ పొద్దున 4 నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రజలంతా 70 సంవత్సరాల మహిళలు కూడా అక్కడ ఉపయోగించుకుంటుంటే కళ్ళ మంటతో ఏమి చేయలేక పీఠాలు కదిలిపోతున్నాయి. ఇక మాకు వేములవాడలో స్థానం లేదు అని గుర్తించి ఇప్పుడు కొత్త వేషం మళ్ళీ ఇందులో కూడా మురికాలో పక్కకి ఓపెన్ జిమ్ ఉందని చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే అసలు మీకు వేములవాడ అభివృద్ధి కావాలనుందా, అభివృద్ధి ఆగిపోవాలనుందా అని అడుగుతున్నాం. మొన్నటి వరకేమో గుడి చెరువు పూడిచారు అంటారు, ఇప్పుడు నీళ్ళు వస్తేనేమో నీళ్ళు వద్దు అంటారు. మీకు కాళేశ్వరం నీళ్ళైనా ఏ నీళ్ళైనా వచ్చేది వర్షం నీళ్ళే. ఆ కట్ట కింద నుంచి పైప్ లైన్ ద్వారా నీళ్లు వస్తే దాన్ని మీరు చూడలేని పరిస్థితిలో మీరున్నారు. మీరు చెప్పే సంకపల్లి 305 లెవెల్స్లో 305 లెవెల్స్లో మనకు సంకపల్లి ఉంది. అక్కడి నుండి మనకు 312 లెవెల్స్ వరకు వాటర్ వచ్చింది, విట్మాలిన వాటర్. అంటే ఇది జరుగుతుందేమో. కానీ మీరు ఇటువంటి మానసిక స్థితిలో ఉండి ఇట్లాగే కంటిన్యూ చేస్తే మీకు మళ్ళీ ఇటువంటి పరాభవం ఏదైతే ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వైభవోపేతంగా కన్నుల పండుగగా వినాయక శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రలో ముందుగా జిల్లా ఎస్పీ శశిధర్ రాజు కొబ్బరికాయను కొట్టి శోభాయాత్రను ప్రారంభించారు. పట్టణ సీఐ జాన్ దివాకర్ మరియు స్థానిక జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఈ శోభాయాత్ర స్థానిక ప్రెస్ క్లబ్ నుండి రూరల్ పోలీస్ స్టేషన్, గాంధీ చౌక్, నాయుడువాడ, బుధవారపేట మీదుగా కన్నుల పండుగగా వైభవోపేతంగా నిర్వహించారు. ఈ శోభాయాత్రలో స్థానిక పాత్రికేయులు, మిత్రులు తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన మొహరం వేడుకలు. అసైదుల్లా హారతి అంటూ చిందేస్తున్న యువత. కూకట్పల్లిలో నూతనంగా అత్యాధునిక టెక్నాలజీతో అనన్య హాస్పిటల్ ప్రారంభం. సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందించాలని డాక్టర్లను కోరిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. నిర్మల్ జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టిస్తున్న కౌన్సిలర్ అంగా నరేష్ అనుమానాస్పద మృతి. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామంటున్న పోలీసులు. గోదావరి ఖనిలో నూతన వాహన చట్టం ఉపసంహరించుకోవాలని గెజిటెడ్ ప్రతులను దహనం చేసిన ఏఐవైఎఫ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టాలు తీసుకువచ్చి ప్రజలను నడ్డి విరుస్తున్నాయని మండిపాటు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.